హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి. ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ ఎకరా 18 గుంటల మామిడి తోట. చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము. మీరు చూస్తున్నారు, ఇది NH65 ముంబై హైవే. మనం ఈరోజు బిఫోర్ జహీరాబాద్ కన్నా ముందు మనకు ఎకరా 18 గుంటల భూమి సేల్కి వచ్చింది. NH65 ముంబై హైవే నుంచి మనం ఇలా 2 కిలోమీటర్స్ సబ్ రోడ్కి రావాలి. ఈ బ్లాక్ టాప్ రోడ్ విలేజ్కి వస్తుందండి. మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఒక 200 మీటర్స్ ఇలా మట్టి రోడ్ ఉంటుంది ల్యాండ్కి రావడానికి. వీళ్ళకు టోటల్ వచ్చేసి ల్యాండ్ వీళ్ళదే టోటల్ మొత్తం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వీళ్ళదే ల్యాండ్ ఉంటుంది. మన కార్ ఆగింది ఇక్కడ. ఒక దిక్కెళ్ళి మనకు ఒక మామిడి తోట ఉంది, 2 ఎకరాల 18 గుంటల మామిడి తోట ఉంది. అందులోంచి వీళ్ళు ఎకరా 18 గుంటలు మాత్రమే సేల్ చేస్తున్నారు. ఇది బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ కోళ్ళ ఫారం ఉంటుంది. ఈ షుగర్ కాయను, ఈ మామిడి తోట మొత్తం వీళ్ళదే. ఇది చూస్తున్నారు కదా, ఒక 8 ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఇందులో 8 సంవత్సరాల పాత చెట్లు ఉంటాయి. మొత్తం క్రాప్ ఉంది ఆల్రెడీ. దీనికి 2 ఎకరాల 18 గుంటలు మెత్తటి సాయిల్ అండి. సాయిల్ చూసుకుంటే వేరే క్రాప్ కూడా వేసుకోవచ్చు మీరు. అల్లం కానీ వేరే ఎర్ర భూమి ఉంటుంది మొత్తానికి. ప్యూర్ రెడ్ సాయిల్ ప్రాపర్టీ. ఇందులో బోర్ లేదు. వీళ్ళ బోర్ నుంచి వీళ్ళు దీనికి వాటర్ ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇందులో బోర్ లేదు, బోర్ వేసుకోవాలి. 2 ఎకరాల 18 గుంటలు ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఎకరా 18 గుంటలు మాత్రం వీళ్ళు సేల్కు పెట్టేస్తున్నారు. చాలా అర్జెంట్లో డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీ సేల్కు పెట్టేస్తున్నారు. ఇది లింగాయత్ ప్రాపర్టీ, హిందూస్ ప్రాపర్టీ అండి. మనకు మీరు చూడొచ్చు, NH65 ముంబై హైవే నుంచి ఎగ్జాక్ట్ మనకి ల్యాండ్ వచ్చేసి 2.5 కిలోమీటర్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా మంచి ప్రాపర్టీ, అర్జెంట్ సేల్కు వచ్చింది. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ పెట్టుకోండి. మార్కెట్ ఉన్న అప్పుడు మంచి రేట్కి వీళ్ళు అమ్మొచ్చు. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫామ్ హౌస్ లాంటివి చేసుకోవాలి, మ్యాంగో గార్డెన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకోండి. లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్, జైరాబాద్ డివిజన్, కోహిర్ మండల్ కిందికి ఈ ప్రాపర్టీ వస్తుంది. బిఫోర్ జైరాబాద్ కన్నా ముందు మనకు ఈ ప్రాపర్టీ ఉంది. ఓవరాల్ పట్టణచేరుని చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 80 కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్. జహీరాబాద్ కన్నా ముందు ఈ ప్రాపర్టీ ఉంటుంది. మీరు చూడొచ్చు, కోహిర్ చౌరస్తా దాటేసినాక దిగువాలు ఉంటుంది. అక్కడ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ వెళ్ళాలి. 2.5 కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది. నియర్ హైవేకి ఎవరైనా దగ్గరలో ప్రాపర్టీస్ చూస్తే చూడండి. జహీరాబాద్ సిటీ కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే జస్ట్ 5 కిలోమీటర్స్లో మనకు జహీరాబాద్ సిటీ ఉంటుంది. కేవలం 65 lakhs పర్ ఎకర్, 65 లక్షల 65 లక్షలకు ఎకర చెప్తున్నారు. ఓనర్కి అర్జెంట్ డబ్బులు అవసరం ఉంది కాబట్టి డైరెక్ట్ రేట్ పెట్టేస్తున్నాము. మీరు డైరెక్ట్